I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. స్మాల్ యుట్రస్ అంటే ఏంటి చూద్దాం. సో దీన్నే మనము హైపోప్లాస్టిక్ యుట్రస్ అంటాం. సో మామూలుగా మనం యుట్రస్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఈ యుట్రైన్ లెంత్ 7.5 సెంటీమీటర్స్, ఈ విడ్త్ 5 సెంటీమీటర్స్, థిక్నెస్ 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ఈ యుట్రో సర్వైకల్ లెంత్, యుట్రస్ సర్వీక్స్ కలిపి యుట్రో సర్వైకల్ లెంత్ 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది అంటే స్మాల్ యుట్రస్ కానీ హైపోప్లాస్టిక్ యుట్రస్ అంటాం. సో మెయిన్ మనకు యుట్రస్ అనేది యునీక్ ఆర్గాన్ అండి, ఫీమేల్స్ లో వెరీ యునీక్ ఆర్గాన్. సో మెయిన్ ఫంక్షన్ ఏంది, దీని ఫంక్షన్ ఏంది, మెయిన్ పిల్లలు పుట్టేదానికి, ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ అండ్ మెన్స్ట్రుయేషన్. సో ఈ మూడు మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ యుట్రస్. సో ఎవరికి హైపోప్లాస్టిక్ యుట్రస్ ఉంటుంది, ఒక్కొక్కసారి కంజెనిటల్ పుట్టడమే వీళ్ళు స్మాల్ యుట్రస్ తో పుడుతూ ఉంటారు. ఇంకొంతమందికి మనము టర్నర్ సిండ్రోమ్ అంటాం. మామూలుగా జెనెటిక్ మనం చూసామంటే ఫిమేల్స్ లో 46XX ఉంటుంది, ఒక్కోసారి వీళ్ళకు X0 ఉంటుంది, 45X0 అంటాం. ఒక X క్రోమోజోమ్ అబ్సెంట్ ఉంటుంది, టర్నర్ సిండ్రోమ్. సో వాళ్ళలో కూడా స్మాల్ యుట్రస్ ఉంటుంది. ఇంకొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ వల్ల, అంటే ఇండ్యూస్డ్ వాళ్ళకి చేయించుకోవచ్చు, లేకపోతే స్పాంటేనియస్ అబార్షన్స్ వల్ల యుట్రస్ అనేది చిన్నది అయిపోతుంది, అడేషన్స్ వల్ల, యాషన్మన్ సిండ్రోమ్ అంటాం. సో దాని వల్ల. ఇంకొంతమందికి టీ షేప్డ్ యుట్రస్ అంటాం. ఇది కూడా బై బర్త్ వాళ్ళకు షేప్ అనేది తేడా ఉంటుంది, టీ షేప్ లో ఉంటుంది, దాంట్లో కూడా స్మాల్ యుట్రస్ ఉంటుంది. ఇంకొంతమందికి సర్టన్ కెమికల్ ఎక్స్పోజర్స్ వల్ల కూడా యుట్రస్ అనేది హైపోప్లాస్టిక్ యుట్రస్ ఉంటుంది. సో వీళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సో మనకు సైజ్ డిపెండింగ్ ఆన్ సైజ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ చాలా చిన్నగా ఉందంటే వాళ్ళకు డేట్సే రావన్నమాట. సో లోపల ఎండోమెట్రియం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అమెనూరియా అంటారు, అంటే డేట్ కనపడము, మళ్ళీ లాంగ్ గ్యాప్ రావడము, సెకండరీ అమెనూరియా, లేదంటే ప్రైమరీ అమెనూరియా, అసలు డేట్సే స్టార్ట్ అవ్వవు. సో అలా కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది యాషన్మన్ సిండ్రోమ్ వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ అట్లా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో చాలా మంది మెయిన్ ఇన్ఫర్టిలిటీ అండి, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ఇన్ఫర్టిలిటీ. సో యుట్రస్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, మిస్క్యారేజెస్ అంటాం. సో ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, సో యుట్రస్ చిన్నదవడం వల్ల కెపాసిటీ ఉండదు పెరగడానికి. సో దానివల్ల అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. 3rd మంత్ అబార్షన్స్, 4th మంత్, 5th మంత్ అబార్షన్స్, రిపీటెడ్ అబార్షన్స్ అంటాం. సో వీళ్ళని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీగా కేటగరైజ్ చేయొచ్చు. సో దీంతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో మనం యుట్రస్ సైజుని బట్టి మనము జనరల్గా మనము ఎలా డయాగ్నోస్ చేస్తాము, పేషెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్ వెజరల్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్తో మనం యుట్రస్ సైజు మెజర్మెంట్స్ అంతా తీసుకుంటాం. కొంచెం హైయర్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే MRI, లేదు ఇన్వేజివ్ మనకి ఇంకా క్లారిటీగా కావాలి, క్యావిటీ ఎలా ఉందంటే హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ ద్వారా కూడా మనం అసెస్ చేయొచ్చు. సో సైజుని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఒకవేళ సైకిల్స్ రెగ్యులర్ ఉన్న స్మాల్ యుట్రస్ ఉంటే వీళ్ళకు ఈస్ట్రోజన్ కాంబినేషన్ ఫాలోడ్ బై ప్రొజెస్ట్రోన్, ఈ హార్మోన్స్ వల్ల ఎండోమెట్రియం పెరగడము, ఫాలోడ్ బై విత్డ్రాల్ బ్లీడింగ్. సో వాటిని మనం 6 months to 1 year ఇచ్చి మనం యుట్రస్ ని కొంచెం ఎన్లార్జ్ చేసి ఫంక్షనల్ చేయొచ్చు. కొంతమందికి చాలా స్మాల్ ఉంటుందండి, ఎండోమెట్రియం బాగా పల్చగా ఉండడము, చాలా అబ్నార్మల్ యుట్రస్ ఉన్న వాళ్ళకి సరగసీ ఆప్షన్, సో అద్దె గర్భం, అది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అన్ని హైపోప్లాస్టిక్ యుట్రస్లు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము. సైజుని బట్టి, వాళ్ళకి మెన్సెస్ ఉందా లేదా, పీరియడ్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి పేషెంట్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.